స్కోడా ఫస్ట్ రెడ్ కలర్ కొన్నాడు ఆయన కొనుక్కోండి. ఎందుకంటే ఆయన నేను ఆ కార్లో ఏమన్నా బండి కొన్నాను రండి అని చెప్పి మా ఇంటికి వచ్చి కింద తీసుకుని కార్లో వెళ్ళి ఇక్కడ దూరంగా వెళ్ళి ఒక చిన్న అదే మామూలుగా నేను ఆ బీరు తాగుతానంటే ఎందుకు వచ్చిన అలవాట్లండి అన్నాడు. ఏముండేది కానీ అలవాటు అసలు ఏ చెడ్డ అలవాటు లేదు. రాముడు మంచి బాడులాగా అప్పుడు ఇప్పుడు నాకు తెలియదు. నిజంగా మీరు చెప్తుంటే నాకే ఇంకా వినాలనిపిస్తుంది. నిజంగా ఒక పాన్ వరల్డ్ స్టార్ గురించి అంటే కొంచెం ఇసుమంతన్నా ఎక్కుతుంది ఎవరికైనా. లేదండి ఎక్కలేదు. ఇంత కూడా లేదంటే ఆయన క్యారెక్టర్ లో చేంజ్ నిజంగా డార్లింగ్ అంతే. అందుకనే ఫ్యాన్స్ కూడా ఎందుకంటే డార్లింగ్ అంటే నిజంగా ఆయన ఎంత అండి మనం ఆయన ముందు ఒక ఆర్డేట్ జుజుబీ నేను మాట్లాడకపోతే వచ్చాయని మాట్లాడుతూ ఉంటే నాకేంటి డైరెక్ట్ ఏమైనా తిడతాను భయం. అంటే ఇప్పుడు నేను అక్కడ ఆర్డేట్ పోస్ట్లో ఉన్నాను, డైరెక్ట్ ఏంటి కృష్ణ సోతి అక్కడ వెళ్ళి రెడీ చేయలేదు అన్నాడంటే పరుగు పోద్ది ఆయన. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ 1-2 సినిమాలలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు కానీ డైరెక్టర్లు కానీ ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత హీరోస్ పెద్దగా కేర్ చేయరు. అమ్మో మన ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పేస్తారు, ఇల్లు అప్పుడు అట్టుండేవాళ్ళు. ఆయన చెప్తున్నాడు అదే నేను చెప్తుంది. నాన్ వెజ్ కూడా పెట్టలేదు కదా మనకి అంటాడు సార్. అశోక్ గారు అంటే తిడతాడు, పెట్టాడు సండే మనకన్నా. అదే అండి ఒక్కరోజు ఉండేది కదా సండే. అంటే అప్పుడు ఏంటి 24 hours ఉంటుంది ఇప్పుడు అక్కడ. మీరు మిడ్ నైట్ వెళ్తే కూడా ఉంటాడు ప్రభాస్ గారి దగ్గర ఇంట్లో షూటింగ్ స్పాట్ లో. మీకు స్టవ్ సెటప్ టోటల్ గా 2 ఫ్రిడ్జ్ నిండా నాన్ వెజ్ ఫుల్ గా ఉంటది. మీరు వెళ్ళి మీరు సడన్ గా వెళ్ళి బొమ్మడే వండారు అంటాడు. అంతే అస్సలు ఏం ఫుడ్ అంటే ఆయన తిండవు.